ఐబొమ్మ ఇమ్మడి రవి మరి ఎందుకు ఇతని గురించి సెన్షన్గా హాట్గా ఈరోజు న్యూస్లో ఎక్కడ చూసినా కూడా అతని గురించి మాట్లాడుతున్నారు. మరి ఎందుకంటారు? అతను చేసింది తప్ప మరి కరెక్టా? ఎంతోమంది తప్పు అంటున్నారు, కొంతమంది కరెక్ట్ అంటున్నారు. మరి ఇది మీకు ఎంతవరకు కరెక్టు? ప్రజలు ఎందుకు మరి ఇతనికి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారంటే సినిమా ఇండస్ట్రీ భారీగా రేట్లు పెంచడము, ప్రజలకు అందుబాటు లేకుండా చేయడము. ఇక్కడ వచ్చేసి ఇండస్ట్రీది కూడా భారీ తప్పు ఉంది. ఎందుకంటే ఇక్కడ 500 నుంచి కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉన్న వాళ్ళు, 500 రూపాయలు కూడా పనిచేసే వాళ్ళు వేల మందిలో ఉన్నారు. మరి 500 రూపాయలతో బతికే వాళ్ళు నెలకు 10 లక్షలు ఇవ్వండి హీరోలకి, నెలకు సంవత్సరానికి 1,20,00,000 అవుతుంది. మరి వారు బతకలేరా? ఇట్లా కోట్లు వారికి ఇచ్చి ఆ సొమ్మునంతా ప్రజల మీద భారం వేస్తే ప్రజలకు కోపం రాదా? ప్రజలకు వచ్చిన ఆ కోపమే ఈ రవికి సపోర్ట్. ఈ సినిమాని అందరికీ అందుబాటులో తేయండి, రేట్లు అందుబాటులో తేయండి. ఇలాంటి ఐబొమ్మలు ఇలా ఇమ్మడి రవిలు పుట్టుకు రారనమాట, ప్రజలు చూడరు. కొంతమంది నిర్మాతలు అయితే రవిని ఎన్కౌంటర్ చేయండి అంటున్నారు. నిజమే, ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎన్కౌంటర్ చేయాల్సిందే కదా.